వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి కేక్ రెసిపీ ఒకటి తెలుసుకోబోతున్నాము. చాలా ఈజీగా ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారయ్యే ఈ కేక్ పిల్లల నుంచి పెద్దల వరకు చాలా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా మన కేక్ రెసిపీని మొదలు పెడదాం. ఈ వీడియోని పూర్తిగా చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ కేక్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోనే 1 కప్పు వరకు పౌడర్డ్ షుగర్ వేస్తున్నాను. షుగర్ని ఈ విధంగా పౌడర్ చేసి వేయడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది, త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. దీన్ని విస్కర్తో నీట్గా మిక్స్ చేసుకోండి, అంతా కలిసేటట్టు. మనకి స్మూత్గా రావాలండి మిక్చర్ అనేది. చూడండి, ఈ విధంగా పంచదార మొత్తం కరిగి దీంట్లో కలిసిపోతుంది. ఇలా సిల్కీ స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా వచ్చాక దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ రవ్వతో కేక్ రెసిపీ అండ్ బిస్కెట్స్తో కేక్ రెసిపీ కూడా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దీంట్లోకి 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా, చిటికెడంతో ఉప్పు వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఒకసారి రౌండ్గా మిక్స్ చేసి ఇలా మధ్యలోకి ఒక కట్ లాగా ఇవ్వడం, అంతేనండి. ఈ మెథడ్లో మిక్స్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది మిక్చర్ అనేది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది, అప్పుడే మనకి పర్ఫెక్ట్ కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఓవెన్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఒక గిన్నెని తీసుకోండి. ఇలా వెడల్పుగా ఉండాలండి. దీంట్లోకి ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బ్రష్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసి మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ వేసుకొని ఈ విధంగా కోట్ చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఊడొస్తుందండి కేక్ బేక్ అయిన తర్వాత. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని మనం ఇందాక ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి పెట్టుకొని మూతని పెట్టి బేక్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బేక్ అవ్వక ముందు ఈ విధంగా చాక్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత పచ్చిగా ఉందో. ఈ విధంగా ఉన్నప్పుడు తీసేయద్దు. ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేయండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చాక ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. క్లీన్గా రావాలండి. ఈ విధంగా క్లీన్గా వచ్చిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని వెంటనే తీసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఎడ్జెస్ని ఈ విధంగా లూజ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుందండి కేక్ బయటికి. ఈ విధంగా లూజ్ చేసి ప్లేట్ని పెట్టి రివర్స్లో తిప్పుకోవడమే. ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేశారంటే పర్ఫెక్ట్గా కేక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో మన కేక్ అనేది. ఈ ఎక్స్ట్రా పిండి ఈ విధంగా రబ్ చేస్తే వెళ్ళిపోతుందండి. మీరేం టెన్షన్ పడొద్దు. మన చేతులతో చేసుకున్న కేక్ రుచి ఎప్పుడూ స్పెషల్గానే ఉంటుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. మరి ఈరోజు మన సాఫ్ట్ అండ్ స్పాంజీ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.